కర్నూలు జిల్లాలో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుండి హైదరాబాద్ కు వస్తూ ఉండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తూ ఉండగా ఎదురుగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు భారీ ప్రమాదం తప్పింది. అయితే బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయినా బస్సును ఎక్కడ ఆపకుండా నేరుగా హైదరాబాద్ కు తీసుకురావడంతో ఆర్టీఏ అధికారులు బస్సును సీజ్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, కర్నూలు ఘటన మరొక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. లారీని గుద్దడంతో ఎదుర భాగం పూర్తిగా కూడా ధ్వంసమైంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో. బెంగళూరు నుంచి హైదరాబాద్ నగరానికి వస్తున్న ఈ బస్సు నిన్న ప్రమాదానికి గురైంది. అయితే ఇక్కడ అద్దం పూర్తిగా కూడా తొలగించారు. అయినప్పటికీ ఏమాత్రం ప్రయాణికులకు కొంచెం కూడా చెప్పకుండా అసలు బస్సు యాజమాన్యం ప్రమాదం గురైంది ఇలా అని చెప్పేసి చెప్పకుండా వాళ్ళంతా ఇక్కడి వరకు తీసుకొచ్చారని ప్రస్తుతం ప్రయాణికులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఆర్టీఏ అధికారులు శంషాబాద్ వద్ద తనిఖీలు చేపడుతుండగా ఈ బస్సు అయితే ఎంటర్ అయింది. ప్రస్తుతం బస్సును అయితే పోలీసులు ఆపి పూర్తిగా డాక్యుమెంట్స్ని అయితే వెరిఫై చేశారు. ప్రస్తుతం బస్సుపై కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే బెంగళూరు నుంచి వస్తున్న బస్సు సుమారు బెంగళూరు నుంచి హైదరాబాద్కు చాలా ఎక్కువ దూరం, సుమారు 500 కిలోమీటర్ల పైన ఉంటుంది. మార్గ మధ్యంలో కర్నూలు వద్ద ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి వచ్చే సమయంలో ఆ కర్నూలు ప్రాంతం నుంచి కూడా విండో బ్రేక్ అద్దం లేకపోయినప్పటికీ ఈ డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు. అక్కడ భారీ వర్షం కూడా పడుతూ ఉంది. ఆ సమయంలో డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. అయితే డ్రైవర్కి ఒకవేళ ఏదైనా ఇబ్బంది తలెత్తినా పెద్ద ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పోలీసులు అయితే లోపల ఉన్నారు, ప్యాసింజర్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? అసలు మీకు ఇంటిమేషన్ ఇచ్చాడా? కర్నూలు నుంచి వెనక అరౌండ్ 4 o'clock. అద్దం లేకుండానే కర్నూలు నుంచి ఎలాగైనా తీసుకొచ్చారా? అప్పటి నుంచి ఇట్లే వచ్చాము. మీకు ఇంటిమేషన్ ఇచ్చారా? అంటే ప్రమాదం జరిగింది, అద్దం తొలగించే బయలుదేరుతున్నామని ఇంటిమేషన్ ఇచ్చారా? నేనే దిగి వచ్చాను, చూశాను. మరి అడగలేదు మీరు? మరి డ్రైవర్ని అడగలేదు ఇట్లా తీసుకెళ్తే ప్రమాదం అని? ఒక 10-15 minutes ఆగి అంతా చూసుకొని చెక్ చేసి మళ్ళీ తర్వాతే బయలుదేరింది. బస్సుకు సంబంధించిన యాజమాన్యం ఏమన్నా వాళ్ళు అడిగారా వేరే బస్సు అరేంజ్ చేయమని మీరు ఇన్ఫార్మ్ చేశారా వాళ్ళకి? ఏం లేదు, అది గ్లాస్ మాత్రమే షాటర్ అయింది కాబట్టి ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేదని ఆల్మోస్ట్ ఇంకొక 100 kilometers 150 kilometers కదా వచ్చేయచ్చు అని చెప్పి మేము కూడా అట్లే సపోర్ట్ చేస్తూ వచ్చేసాము. మరి డ్రైవర్కి ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే, ఎందుకంటే అద్దం లేకుండా డ్రైవ్ చేయడం అనేది చాలా ఇబ్బంది, ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే మరి మీకే రిస్క్ కదా? మరి అవునవును, రిస్కే, కానీ మేము కూడా చూసాము. ఎవరి దగ్గరైనా సన్ గ్లాసెస్ ఉంటే ఇచ్చి చేద్దామని చెప్పి పర్వాలేదండి, వచ్చారు, మేనేజ్ చేశారు. అప్రిషియేట్ చేయాలి ముందు వాళ్ళకి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అని చెప్పొచ్చు అంతే. ఎస్, బస్సుకి అద్దం లేకపోయినప్పటికీ సుమారుగా కర్నూలు నుంచి హైదరాబాద్ ఎంట్రీ వరకు కూడా ఇలానే డ్రైవర్ తీసుకొచ్చాడు. ప్రస్తుతం బస్సును అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బండ్లు కూడా ఆర్టీఏ కార్యాలయానికి అయితే తరలిస్తున్నారు. ఎందుకంటే చాలా ప్రమాదకరంగా ఈ డ్రైవింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బస్సును అయితే మరికొద్దిసేపట్లో సీజ్ చేయబోతున్నారు. కేసు కూడా నమోదు చేశారు. బస్సు యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జయరాజ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శంషాబాద్.